ఫ్రెండ్స్, మీరు కూడా మ్యాగీ తింటున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండకపోతే మీ శరీరానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా పురుషులు అప్రమత్తంగా ఉండాలి. మీరు రోజు ఇష్టంగా తినే మ్యాగీలో ఎన్నో హానికరమైన పదార్థాలు ఉంటాయి. దీనివల్ల మీకు చాలా రోగాలు వస్తాయి. దీనిపైన ఎన్నో రీసెర్చ్లు కూడా జరుగుతున్నాయి. మ్యాగీ మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకోవడం కోసం ఒక చిన్న కెమెరాని క్యాప్సూల్ రూపంలో కడుపులోకి పంపించి రీసెర్చ్ చేశారు. కానీ అందులో వచ్చిన డీటెయిల్స్ గురించి తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత నిజంగానే మ్యాగీ శాకాహారమా లేదా మాంసాహారమా అనే విషయం తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మ్యాగీ తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చెప్తాను. వాటి గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మ్యాగీ తినాలో లేదో మీరే నిర్ణయించుకోండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీలో నాలాగా ఇంకా ఇప్పటికీ మ్యాగీ అండ్ నూడిల్స్ తినని వారు ఎవరైనా ఉన్నారో లేదో కామెంట్ చేసి చెప్పండి. మైదా మ్యాగీ కావచ్చు లేదా ఏదైనా నూడిల్స్ కావచ్చు, అది 80 నుంచి 90% వరకు మైదాతోనే తయారవుతుంది. మంచి పిండితో తయారైన కొన్ని రకాల నూడిల్స్ మార్కెట్లో దొరుకుతాయి. కానీ చాలా వరకు మార్కెట్లో ఉన్న నూడిల్స్ మొత్తం మైదాతోనే తయారు చేస్తారు. మైదా డైజెస్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. యాక్చువల్గా గోధుమ పిండి మన బాడీలో డైజెస్ట్ అవ్వడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. కానీ మైదా డైజెస్ట్ కావాలంటే కనీసం 8 గంటల సమయం పడుతుంది. మ్యాగీ కానీ నూడిల్స్ కానీ ఎంతసేపు మన బాడీలో ఉంటే మన బాడీకి అంత హాని కలిగిస్తాయి. మైదాలో పోషక తత్వాలు ఉండవు, ఫైబర్ కూడా ఉండదు. దీనివల్ల మనం వాటిని సరిగ్గా నమలలేము. అందుకే అది డైజెస్ట్ అవ్వకుండా మన కడుపులో చాలా సేపు ఉండిపోతుంది. ఆ తర్వాత అది మన పేగులకు అంటుకుపోతుంది. ఒకవేళ మైదాతో చేసిన పదార్థాలు ఎక్కువ మోతాదులో తింటే ఎన్నో స్టమక్ ప్రాబ్లమ్స్ పుట్టుకొస్తాయి. కాన్స్టిపేషన్ సమస్య మొదలవుతుంది. ఏ రోగానికైనా మూలం కడుపు దగ్గర నుంచే మొదలవుతుంది. అందుకనే మీరు నూడిల్స్ ని ఎంత తక్కువగా తింటే అంత మంచిది. సోడియం మ్యాగీలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యాగీ యొక్క 5 రూపాయల ప్యాకెట్ బరువు 70 గ్రాముల వరకు ఉంటుంది. అందులో దాదాపు 850 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఇది మీ శరీరానికి ఏమాత్రం మంచిది కాదు. ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా మ్యాగీ తినడం ఆపేయాలి. లేకపోతే మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల మన ఎముకలు బలహీనంగా మారుతాయి. మీరు ఏ పని చేసినా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతారు. 2014లో ఒక అమెరికా న్యూస్ పేపర్లో ఒక కేస్ స్టడీని పబ్లిష్ చేశారు. అందులో సోడియం ఎక్కువగా తీసుకోవటం వల్ల జరిగే నష్టాలను క్లియర్గా చెప్పారు. సోడియంని ఎక్కువ మోతాదులో తీసుకునే వారి బాడీ చాలా త్వరగా డిహైడ్రేట్ అయిపోతుంది. దీనివల్ల మీరు ఎంత నీళ్లు తాగినా దప్పిక వేస్తూనే ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్ మ్యాగీలో ఎక్కువ శాతం ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుందని నేనైతే చెప్పట్లేదు. ఈ 70 గ్రాముల మ్యాగీలో 0.7 గ్రాముల ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది ఎక్కువ మోతాదు కాకపోవచ్చు, కానీ ట్రాన్స్ ఫ్యాట్ మన శరీరానికి చాలా హాని చేస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్ మన శరీరానికి ఏ విధంగా హాని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ట్రాన్స్ ఫ్యాట్ మన బాడీలోకి వెళ్ళగానే కొలెస్ట్రాల్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్లో 2 రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి, మంచి కొలెస్ట్రాల్ అండ్ చెడు కొలెస్ట్రాల్. అయితే ఈ ట్రాన్స్ ఫ్యాట్ మంచి కొలెస్ట్రాల్ మోతాదును తగ్గించి చెడ్డ కొలెస్ట్రాల్ను పెంచుతుంది. దీనివల్ల ఎన్నో రకాల గుండె సంబంధిత వ్యాధులు, లివర్ సంబంధిత వ్యాధులు పుట్టుకొస్తాయి. దీంతో పాటు ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా తీసుకోవటం వల్ల షుగర్ కూడా వస్తుంది. ఫ్యాట్ మ్యాగీ ఎక్కువగా తినటం వల్ల మీరు చాలా ఎక్కువగా బరువు పెరిగిపోతారు. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యాగీ మైదాతో తయారు చేయటం వల్ల అందులోని కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. దీనివల్ల ఆ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతాయి. అందుకనే మ్యాగీని ఎక్కువగా తినేవారు లావు అవుతారు. 100 గ్రాముల ఫుడ్లో 8 గ్రాముల ఫ్యాట్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. అది మీ బాడీకి ఏ హాని చేయదు. దాన్ని మీ బాడీ చాలా ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతుంది. దానికంటే ఎక్కువ పర్సెంటేజ్ ఫ్యాట్ మన ఫుడ్లో ఉంటే మన బరువు పెరుగుతుంది. కానీ మ్యాగీలో ప్రతి 100 గ్రాములకి 15 గ్రాముల కంటే కూడా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. మ్యాగీ తినడం వల్ల మీకు ఏ పోషకాలు లభించవు. అందులో విటమిన్లు ఉండవు, అలాగే మినరల్స్ కూడా ఉండవు, లేదా ఫైబర్ లాంటి పదార్థాలు కూడా అస్సలు ఉండవు. అది కేవలం ఒక ఎనర్జీ ఫుడ్ మాత్రమే. మీకు కేవలం ఎనర్జీ మాత్రమే దొరుకుతుంది. బరువు పెరగడానికి ఇదే అతిపెద్ద కారణం. ఒకవేళ మీరు మ్యాగీని బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నట్లయితే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది మ్యాగీని బ్రేక్ఫాస్ట్గా లేదా డిన్నర్గా తింటున్నారు. ఇది ఏ మాత్రం మంచి అలవాటు కాదు. మ్యాగీ తినడం వల్ల మీకు కార్బోహైడ్రేట్స్ మరియు ఎనర్జీ తప్ప ఏం దొరకదు.
మోనోసోడియం గ్లూటామేట్ అండ్ లెడ్. దీన్ని టేస్టింగ్ సాల్ట్ అని కూడా అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పదార్థం. ఎందుకని ఇది ప్రమాదకరమైన పదార్థం అని చెప్తున్నా అంటే మీరు దీన్ని ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. ఇది ఒక స్లో పాయిజన్ అని చెప్పవచ్చు. ఎక్కువగా చైనీస్ ఫుడ్స్ లో ఫ్లేవర్ ని పెంచడానికి ఈ ఉప్పును ఉపయోగిస్తారు. 2015లో మ్యాగీని ఇండియాలో ఎందుకు బ్యాన్ చేశారో మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. మ్యాగీలో ఎక్కువ పర్సెంటేజ్ MSG ఉంటుంది. దీంతో పాటు లెడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకనే దీన్ని బ్యాన్ చేశారు. కానీ తర్వాత మ్యాగీ ఆ మోతాదును తగ్గించి మళ్ళీ మార్కెట్లోకి మ్యాగీని ఇంట్రడ్యూస్ చేసింది. MSGని రెగ్యులర్ గా తీసుకుంటే మైగ్రేన్, క్యాన్సర్, ఒబిసిటీ, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీ టేస్ట్ బడ్స్ కూడా సరిగ్గా పనిచేయవు. అలాగే మీకు సాధారణ ఆహారాలు తింటే అస్సలు నచ్చదు. వాళ్ళు మ్యాగీని తినడం వల్ల మన బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. షుగర్ ఉన్న వాళ్ళు మ్యాగీని అస్సలు తినకండి. నిద్ర పట్టకపోవడం వల్ల మీకు డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి సమస్యలు ప్రారంభమవుతాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే ప్రతి తినే ఆహార పదార్థంలో కూడా ఈ మోనోసోడియం గ్లూటామేట్ ని కలుపుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని వాటిని మళ్ళీ మళ్ళీ తినేలాగా చేయడానికి. ఫ్రెండ్స్, రోజు నూడిల్స్ తినడం మంచిదేనా? మంచిదే. అది కూడా ఎలా అంటే మీరు వీలైనంత వరకు మైదా నూడిల్స్ ని అవాయిడ్ చేయండి. దానికి బదులుగా రైస్ నూడిల్స్ అలాగే గోధుమ పిండితో చేసిన నూడిల్స్ ని తీసుకోండి. కానీ మ్యాగీ లాంటి ప్రాసెస్డ్ చేసిన నూడిల్స్ ని తీసుకోకపోవటమే మంచిది. కానీ మీరు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు భోజనానికి బదులుగా నూడిల్స్ ని తినకూడదు. భోజనం తిన్న తర్వాత తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ గా, డిన్నర్ గా, లంచ్ గా మీరు నూడిల్స్ ని అస్సలు తినకూడదు. నూడిల్స్ లో కూరగాయలు వేసుకోండి. దానివల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. ఒకవేళ మీరు అలా తింటే మీ శరీరం పైన నూడిల్స్ ఏ ప్రభావాన్ని చూపలేదు. అయితే ఫ్రెండ్స్, నూడిల్స్ తినడం మంచిదో కాదో తెలుసుకోవడం కోసం బ్రెండన్ అనే ఒక సైంటిస్ట్ క్యాప్సిల్ సైజులో ఉన్న ఒక చిన్న కెమెరాను కడుపులోకి పంపించి దాన్ని అబ్జర్వ్ చేశాడు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ 2 క్లిప్స్ అయితే కనిపిస్తున్నాయి. మొదటిది నూడిల్స్ ది, రెండో వైపు సాధారణ ఫుడ్ ది. 2 గంటల్లో సాధారణ ఫుడ్ డైజెస్ట్ అయిపోయి ముక్కలు ముక్కలుగా అవ్వడం మీరు గమనించవచ్చు. కానీ నూడిల్స్ మాత్రం 2 గంటల తర్వాత కూడా బయట ఏ విధంగా ఉందో కడుపులో కూడా అదే విధంగా ఉంది. ఒక రీసెర్చ్ లో భాగంగా నూడిల్స్ తినేవారిని, తినని వారిని పిలిపించారు. ఎవరైతే నూడిల్స్ తింటారో వాళ్ళ బాడీలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్స్ ఇంకా ఎన్నో ఉపయోగపడే మినరల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. నూడిల్స్ తింటే మీ కడుపు నిండుతుంది, కానీ మీ బాడీకి కావలసిన ఏ పోషకాలు లభించవు. మన బాడీకి ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ లాంటి పోషకాలు చాలా అవసరం. ఇది మన బాడీలో ఉంటే మనం చాలా ఆరోగ్యకరంగా ఉంటాం. ఫ్రెండ్స్, మ్యాగీ శాకాహారమా లేదా మాంసాహారమా అనే ప్రశ్న మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. మ్యాగీ పూర్తిగా 100% శాకాహారము. అందులో ఎటువంటి మాంసాహారము ఉండదు. మీకు మార్కెట్లో మ్యాగీలో ఎన్నో రకాల ఫ్లేవర్స్ దొరుకుతాయి. అందులో చికెన్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. కేవలం అది మాత్రమే మాంసాహారం. కేవలం దీన్ని తయారు చేయడానికి మాత్రమే చికెన్ ని ఉపయోగిస్తారు. మిగిలిన ఏ నూడిల్స్ ఫ్లేవర్ కూడా మాంసాహారం కాదు. ఫ్రెండ్స్, ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకున్న తర్వాత మీకు మ్యాగీ తినాలా లేదా, ఒకవేళ తింటే ఎంత మోతాదులో తినాలి అనే విషయాలు అర్థమయ్యే ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, మార్కెట్లో ప్రతి ఒక్కరూ మ్యాగీ గురించి ఒక మాట చెప్తూ ఉంటారు, 2 నిమిషాల్లో మ్యాగీ తయారైపోతుంది అని. ఈ ట్యాగ్ లైన్ ప్యాకెట్స్ మీద కూడా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మీరు చాలా సార్లు 2 నిమిషాల్లో మ్యాగీ తయారు చేయడానికి ట్రై చేసే ఉంటారు. కానీ ఎప్పుడు కూడా అలా 2 నిమిషాల్లో మ్యాగీ తయారవడం జరగదు. దీని గురించి కంపెనీని అడిగినప్పుడు ప్యాకెట్ పైన చెప్పిన విధంగా మీరు మ్యాగీని వండడానికి ప్రయత్నిస్తే అది 2 నిమిషాల్లో తయారైపోతుంది. లేదంటే మ్యాగీని తయారు చేయడానికి 2 నిమిషాల కంటే కూడా ఎక్కువ సమయం పడుతుంది అని కంపెనీ చెప్పింది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.